వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి మర్కూక్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. సింగిల్ డాంబర్ రోడ్ నుంచి ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. చూడొచ్చు మనం, ఇది సేలింగ్కి ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్లో మనకు ఇక్కడ చూసినట్లయితే ఇది మెయిన్ రోడ్. ఇది మెయిన్ రోడ్ పక్కనే మనకు ల్యాండ్ అయితే అమ్మకానికి అయితే ఉండడం జరిగింది. చుట్టూ కూడా మనకు ఫ్రీ కాస్టింగ్ వేసి మనకు వాల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టూ కూడా మనకు బౌండరీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ లోపలి భాగం. ఇది చుట్టూ చూసినట్లయితే ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. టోటల్ ల్యాండ్ వచ్చేసి 2 ఎకరాల 30 గుంటల వరకు మనకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది. ఈ ల్యాండ్లో మనకు ఒక బోర్ అవైలబుల్గా ఉండడం జరిగింది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి కొండపోచమ్మ రిజర్వాయర్ అనేది 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే మర్కూక్ మండల కేంద్రం అనేది 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాలో మనకు ఫామ్ హౌస్లు అయితే నిర్మించడం అయితే జరిగింది. అట్లాగే గెస్ట్ హౌస్లు కూడా ఇక్కడ మనకు ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది. ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఏరియా ఇది. చూడొచ్చు మనం, ఇది బోర్. ఇది ఈ ల్యాండ్లో ఉన్నటువంటి బోర్. ఇది ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఏరియా ఇది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి షామీర్పేట్ ఓఆర్ఆర్ అనేది 28 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే రాబోతున్నటువంటి త్రిబులర్ అనేది 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయడానికి వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.